107వ కీర్తన భాగం. దేవుడు దయాళుడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడే. ఎవరు ఈ మాట పలుకుతారు అంటే, దేవుడు ఎవరైతే విమోచిస్తూ వచ్చాడో వారందరూ ఈ మాట పలకాలి అని. ఎవరిని విమోచించాడు? విరోధుల చేతిలో నుండి విమోచించిన వారందరూ కూడా, విమోచింపబడిన వారందరూ కూడా. దేవుడు విరోధుల చేతిలో నుంచి, విరోధి చేతిలో నుంచి ఇశ్రాయేలీయులనైతే ఐగుప్తులోని చెరలో, విరోధుల యొక్క ఫరో అతని సైన్య చెరలో నుంచి విడుదల కలిగించాడు. మనకైతే మన విరోధి అపవాది. వాక్యం అంటుంది కదా, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. ఎవరికంట విరోధి? దేవుడికి కాదు, మనకు విరోధి. మన మీద వాడు విరోధముగా ఉన్నాడు. మన మీద కొండెములు చెప్పేవాడిగా ఉన్నాడు. మన మీద దేవుని ఎదుటికి వెళ్ళి సాడీలు చెప్పేవాడిగా ఉన్నాడు. కాబట్టి మీ విరోధి అని రాయబడింది. పేతురు దాన్ని చెప్తాడు, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడట. వెదకుచూ తిరుగుచున్నాడు అంటే వాని యొక్క పని ఏమిటంటే మనల్ని పాడు చేయటమే. దేవుడు మనల్ని కట్టుటకు ప్రయత్నిస్తుంటే సాతానుడు మనల్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మనము ఎటువైపు మొగ్గు చూపితే దాని ఫలం పొందుకుంటాం. అయితే ఇక్కడ మనము దేవుడు మన పట్ల జాలిపడి కృప చూపించి ఆ విరోధి యొక్క చేతిలో నుండి మనకు విడుదల కలిగించాడని వాక్యం చెబుతూ ఉంది. నిజంగా ఇది సంతోషించదగిన విషయమే. ఎట్లా చేశాడట దేవుడు? ఈ వాక్యాన్ని మనకు అనుభవించుకున్నప్పుడు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, అంటే భూమి యొక్క 4 మూలల నుంచి, 4 చెంగుల నుంచి, 4 భాగాల నుంచి, అంటే శేషము ఎక్కడ వదిలిపెట్ల దేవుడు. భూమి యొక్క నలుమూలల నుంచి కూడా తనను ఆరాధించడానికి, మహిమపరచడానికి, తనతో కూడా నివసించడానికి, తన మహిమను పొందడానికి మనమందరము ఆయన ప్రేమ చేత పోగు చేయబడుతూ వచ్చాము. ఆయన నెట్వర్క్ను అంతటిని కూడా విస్తరింపజేసినాడు. రేపు పరలోక రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు మనం ఒకసారి ప్రకటన గ్రంథంలో ఆ మాటను ధ్యానం చేద్దాం. దేవుని దయ చూపించినటువంటి దేవుని ఆరాధించడానికి మనలందరినీ కూడా ఆయన పిలుచుకున్నాడనే వాక్యం చెబుతుంది. మొదటగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం చూడండి. 9-10 వచనాలు ఉన్నాయి చూడండి. మనము 107వ కీర్తనలో చదువుకున్న మాట ఏంటంటే, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి ఆయన ఆరాధించడానికి అక్కడికి మనమందరం కూడా సమకూడామని చెబుతున్నాడు. ఇక్కడ రాయబడింది చూడండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై. ఇక్కడి నుంచి బాగా నుంచలేదు. ఇదంతా ఎవరికి? ఈ పెద్దలు యేసు ప్రభువును చూసి చెప్తున్నారనమాట. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను అన్నాడు చూడండి. ప్రతి వంశములోను. ఎన్ని వంశావళులు ఉన్నాయో కదా, భూమి మీద ఎంతో మంది ఉన్నారు, ఎన్నో వంశావళులు ఉన్నాయి. ప్రతి వంశములోను, వంశావళి కాకుండా ఇప్పుడు ఆయా భాషలు మాట్లాడే వారిలోను. ఆయా భాషలు అంటే ఒక దేశంలోనే ఎన్నో భాషలు ఉన్నాయి కదా, ఒక దేశంలోనే ఎన్నో భాషలు. ఒక తెలుగు మాట్లాడే వాళ్ళే వివిధ రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. విశాఖపట్నం సైడ్ ఒక రకమైన తెలుగు మాట్లాడతారు, హైదరాబాదులో ఒక రకమైన తెలుగు మాట్లాడతారు, కడప మన రాయలసీమ జోన్లో ఒక రకంగా మాట్లాడతారు. ఆయా భాషలు ఇంకా మన భాషలన్నీ కూడా భారతదేశంలో చాలానే ఉన్నాయి కదా. తెలుగు ఉంది, తమిళ్ ఉంది, కన్నడ ఉంది, ఉర్దూ ఉంది, హిందీ ఉంది, మరాఠీ ఉంది కదా. ఇన్ని భాషలు ఉన్నాయి. ఇన్ని భాషల్లో కూడా సువార్త ప్రకటించబడుతోంది. ఇన్ని భాషల్లో వారు కూడా దేవుని ఆరాధన
చేస్తూనే ఉన్నారు, క్రీస్తును ప్రకటిస్తూనే ఉన్నారు. అందరినీ పరలోకంలో కూర్చున్నబెట్టినప్పుడు ఈ సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఆయా భాషలు మాట్లాడేవారు అక్కడ ఉన్నారు. తర్వాత ప్రతి ప్రజ, భూమి మీద విస్తరించిన ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు నీవు మనుష్యులను కొన్నావు ప్రభువా. ఎవరి కొరకట? దేవుని కొరకు నీవు నీ ప్రాణం ఇచ్చి నీ రక్తం ఇచ్చి మనుష్యులను కొన్నావు. చూడండి ఎంత మంచి మాట చెప్తున్నారు పెద్దలు. మా దేవునికి వారిని ఒక రాజ్యముగా చేశావు, యాజకులనుగా కూడా చేశావు, గనుక వారు భూలోకమందు ఏలుదురు అని ఆ క్రొత్త పాట పాడుతూ ఉన్నారంట. ఇదే పాట, అదే ట్యూన్ కట్టుకొని పాట అంటారు అన్నమాట. దాన్ని భూమి మీద ఏలుతున్నారు. ఎవరెవరంట? నలుముఖాల నుంచి వచ్చినటువంటి వారు, పలు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు, వీళ్ళంతా కూడా. ఇంకా మనము 7వ అధ్యాయంలో కూడా చూద్దాం ఇదే మాటను. మరలా మనం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా చూద్దాం. మొదటగా ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో నుంచి 12,000 మంది 12,000 మంది అని చెప్పుకుంటూ వస్తూ చివరిగా ఏమంటున్నాడు 9వ వచనం భాగాన్ని చూద్దాం. దేవుని ఆరాధించే వాళ్ళంతా కూడా యెహోవా దయాళుడని ఆయనకు మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన విమోచించిన వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పినాడు. విరోధుల చేతిలో నుండి విమోచింపబడిన వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. మనం కూడా విరోధి చేతిలో నుంచి విమోచింపబడ్డాం కాబట్టి మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాలా, దయాళుడని మనం నోటితో ఒప్పుకోవాలా అని దాని యొక్క తాత్పర్యం అయి ఉందన్నమాట. దీని కొరకు దేవుడు ఏం చేశాడు? భూమి యొక్క 4 చెంగుల నుంచి కూడా మనుషులందరినీ కూడా పిలుచుకున్నాడు. అక్కడ పడిపోయినటువంటి మన జీవితాన్ని, సాతాను యొక్క ఉరిలో ఉన్నటువంటి మన జీవితాన్ని ఆయన విడిపించాడు. ఆ బందిఖానా నుంచి విడుదల కలిగించినాడు. చూడండి ఇక్కడ రాయబడుతోంది మరలా 7, 9. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి అంటున్నాడు. మరలా ఇక్కడ కూడా మనం 6లో చూసినట్టుగా 5లో చూసినట్టుగానే ఇక్కడ కూడా చెప్తున్నాడు అనమాట. ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి. ప్రతి వంశం, ఒక వంశం ఉందంటే ఆ వంశంలో ఎవరినొక్కరిని ఆయన రాబట్టుకోవాలా అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. మా ఊర్లో ఒక వంశంలో మారుమనసు పొందిన వాళ్ళు లేరు, మిగిలిన వాళ్ళల్లో కొంచెం మారుమనసు పొందిన వాళ్ళు ఉన్నారు. ఆ వంశంలో ఎవరు మారుమనసు పొందలే, బాప్తిసం పొందలే అని కొంచెం బాధపడి పరిచయం చేస్తా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకసారి 2వ సంవత్సరాలు అనుకుంటా, 2 సంవత్సరాల కిందట, 2.5 సంవత్సరం అవుతుందో మరి, మనము మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో ఆ వంశస్థురాలు ఒక ఆమె నేను బాప్తిసం తీసుకుంటానని మారుమనసు పొందింది. ఆమెకు బాప్తిసం ఇచ్చిన తర్వాత ఒక తృప్తి కలిగింది. ఈ వంశంలో నుంచి కూడా ఒకరు పరలోక రాజ్యానికి సెలెక్ట్ చేయబడ్డారు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి వంశావళిలో నుంచి, ప్రతి ప్రజలో నుంచి ఆయన అందరినీ తీసుకుంటాడు. ఎందుకంటే సువార్త ప్రతి మానవుని దగ్గరికి వెళ్తా ఉంది, ప్రతి ప్రజ దగ్గరికి వెళ్తా ఉంది. అందరూ రక్షణ పొందాలంటాడు కదా ఆయన. అంతటా అందరూ మారుమనసు పొందాలని ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. నిజంగా మన వంశంలో మనం మారుమనసు పొందినాం, మనం బాప్తిసం పొందినాం, మన వంశావళిలో మనం రక్షణ పొందిన అనుభవంతో ఉన్నాం. మన వంశావళిలోనే ఇంకొకరు మన వాళ్ళు రక్షణ లేకపోతే మనకు బాధగానే ఉంటుంది. అంటే ఇప్పుడు మన బంధువులు, మన వంశస్థులు మనకు పెళ్లికి ఆహ్వానం పలికినారు, పక్కలోనే మన వంశస్థుడు ఉన్నాడు, వాళ్ళని పిలిచలేదు అనుకో, మిమ్మల్ని ఎందుకు పిలిచరా? వాళ్ళకేమైనా దాయాదులు అంటే అసలు పట్టడమే లేదే అని ఇట్లా మనం బాధపడతాం. అట్లనే ఇది కూడా ప్రతి వంశము, ప్రతి జాతి యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచి ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధులై దేవుని రాజ్యంలో పాలిభాగస్తులై పరలోక నిరీక్షణతో జీవించాలని, యాజకత్వము కలిగి జీవించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఈ మాట మళ్ళీ చదువుతాం. అక్కడ అంటున్నాడు చూడండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి, చూడండి, ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనపడుతుందట. ఎవడునూ లెక్కింపజాలని
ఒక గొప్ప సమూహం అంటే ఇక చూడండి ఎంతమందో. ఈ వంశావళులన్నిటిలో నుంచి కూడా దేవుడు తీసుకుంటా ఉన్నాడు. అందుకే అక్కడ తూర్పు నుండి పడమటు నుండి అని చెప్పింది. ఇక్కడ రాయబడింది, ఎవడునో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిను. వారు ఏమైనారు? తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి ఏమంటున్నారు చూడండి. సింహాసనం ఎదుటను అంటే తండ్రి ఎదుట, గొర్రెపిల్ల ఎదుట. సింహాసనం పక్కలో గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల యేసుప్రభువు వారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎదుట వారు నిలవబడి, రేపు ఇది మనం వెళ్ళి మనం చేసేది అనమాట. ఇదంతా కూడా సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఇది అనుభవం. అందుకే ఇక్కడ కూడా మనం ఆరాధన చేస్తే, కృతజ్ఞత చెల్లిస్తే, ఈ ట్రైనింగ్ ఇక్కడ ఈ అనుభవం అక్కడ కూడా ఆ సమూహంతో కలిసి గట్టిగా మనం అక్కడ దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన బాధ్యత మనకు ఉందన్నమాట. దేవుడు ఎంత దయాళుడు. అయ్యో నా జీవితం పడి చెడిపోయి ఉండనే, యోగ్యత లేని వాడనే, విలువలేని వాడనే, విలువలేని దాననే, ఎన్నిక లేని దాననే అని స్త్రీలు పురుషులు వాళ్ళ యొక్క జీవితాన్ని ఒకసారి నెమరు వేసుకొని ఇట్లాంటి మాకు ఆయన దయ చూపించినాడు, ఆయన దయ మా పైన ఉంచినాడు, మమ్మల్ని రక్షించినాడు, విమోచనము మాకు ఇచ్చినాడు, మమ్మల్ని ఆదరించినాడు, మమ్మల్ని బలపరిచినాడు. అంతేకాదు పరలోకంలో మనం ఉండడానికి ఆయన మన కొరకు పరలోకాన్ని సిద్ధం చేసినాడు, మనకు పరలోకపు వారసత్వాన్ని ఇచ్చినాడు. ఇంతకు ఎంత దయ ఉందో ఆయనకు చూడండి. మనమందరం ఇక్కడ ఉన్నాం. మా వంశంలో నుంచి మేము, మీ వంశంలో నుంచి మీరు ఉన్నామని దాని అర్థం. ప్రతి భాష మాట్లాడేవారు ప్రతి వంశంలోనూ ప్రతి ప్రజలోనూ ఆరాధించే వాళ్ళలో ఉన్నారు. ఇక్కడ ఉంటేనే అక్కడ ఉంటాం, ఇక్కడ లేకుండా అక్కడ ఉండలేం కదమ్మా. సంఘం ఎక్కడుంది? మొదట పరలోక రాజ్యం ఎక్కడుంది? పరలోక రాజ్యం ఇక్కడుంది. ఈ రాజ్యమే పరలోకానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడి నుంచే వెళ్తాం మనం అంతా కూడా, మేఘముల మీద కొనిపోబడతాం. అందుకే సంఘం ఇక్కడ కట్టబడుతూ ఉంది, రాజ్యం ఇక్కడ కట్టబడుతూ ఉంది. దీని కొరకు భూమి యొక్క నలుదిశల నుంచి దేవుడు సువార్త వలన అందరిని కూడా ఆకర్షిస్తున్నాడు. ఇందులో ముందు మనం ప్రవేశించాం. మన తరంలో మనకు ఒక ధన్యత ఉంది, మనము ప్రవేశించాం. దేని కొరకు? ఏ అనుభవం కొరకు? దేవునికి చేసిన మేలును బట్టి కృతజ్ఞత చెల్లించే ఆ గుంపులో మనం నిలిచి ఉండాలని ఆయన కోరుకున్నాడట. అందుకు మనకు అవకాశం ఇచ్చినాడు. నన్ను ఆరాధించే గుంపు అంతా ఉంది. ఇది ఎట్లాంటి గుంపు? చిన్నది కాదు, ఇది లెక్కింపలేనంత మంది. ఈ భూమి మీద కూడా ఇప్పటికి కూడా ఆరాధన చేసే వాళ్ళు, ఆరాధన ఆదివారం అంటేనే తెల్లవారుజాము నుంచే ఆరాధనలు స్టార్ట్ అయింటాయి. మనం 10కి 9:30కి స్టార్ట్ చేసుకుంటున్నాం. 6 నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ఎన్నో ఆరాధనలు ఉన్నాయి. షిఫ్ట్ పై చేస్తూ ఉంటారు అనమాట. కొన్ని హాస్పిటల్లో మా చెల్లెలి అనారోగ్యంతో బెంగళూరు హాస్పిటల్లో సెయింట్ జాన్స్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక ఆదివారం నేను అక్కడ ఉండాల్సి వచ్చింది. అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది, కరణం ఉంది, పలు రకాల ఆరాధనలు. ఒక్కొక్క పాస్టర్ వచ్చి అక్కడ ఆరాధన చేసిపోతారు. అంటే 6 గంటలకు ఒకరు, 8 గంటలకు ఒకరు అట్లా ఆరాధన జరుగుతారు. నిత్యము దేవుని స్తుతిస్తూనే ఉంటారు. కాబట్టి ఈ గుంపులో దేవుడు మనల్ని ఉంచాడు చూడండి, ఈ సమూహంలో దేవుడు మనల్ని ఉంచాడు చూడండి. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. విరోధుల చేతిలో నుంచి విమోచించిన వారు ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. దేవా, విరోధి చేతిలో నా జీవితం నలిగిపోకుండా, నాశనంలో నేను, పాపంలో నేను నశించిపోయి నాశనం వైపు నేను అడుగులు వేయకుండా ఆ నాశనకరమైనటువంటి గుంటలో నుండి నన్ను తప్పించావు, నాకు విడుదల కలిగించావు. విరోధి చేతుల నుండి నన్ను విడిపించి నీ చేతిలో నన్ను చెక్కుకున్నావు. ఎంత గొప్ప దేవుడవు నాయనా. నీ ప్రియకుమారుని ద్వారా, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా నాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చినందుకు హృదయపూర్వకముగా నా కృతజ్ఞతలు
నేను నీకు చెల్లిస్తున్నానని చెప్పి దేవునికి మనము ఆ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరిచినప్పుడు దేవుని మనసు మన యందు సంతోషిస్తుందన్నమాట. అందుకు వీరంతా అక్కడ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ గుంపులో మనమంతా ఉన్నాము. మనమంతా చేసే పని అది, తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును అంటే యేసుప్రభువునకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారు. కాబట్టి దూతలంతా ఏమంటున్నారు? దేవదూతలందరూ ఉన్నారు అక్కడ, సింహాసనం చుట్టూ పెద్దలంతా ఉన్నారు, 4 జీవుల చుట్టూ అందరూ వాళ్ళు నిలబడిండి వారు అంటున్నారు, వారి సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ అంటున్నారు. చూడండి, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతి, ఘనత, శక్తి, బలము కలుగునుగా కానీ చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. దేవదూతలు చేస్తున్నారు, దేవుని ప్రజలు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం మనకి ఇచ్చినందుకు దేవునికి నిజమే. ఈ మాట మరొక్కసారి మనం చదువుకుందాం. తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి అని ఇక్కడ రాయబడింది. ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు. మా రక్షణకై స్తోత్రం అని ఈ మాట మనమందరము పలకాలన్నమాట. ఆ మాట అంటే ఆయన రక్షించాడు కాబట్టి, రక్షణకరమైనటువంటి జీవితం మనకి ఇచ్చాడు కాబట్టి ఈ మాట మనం పలకాలి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత చెల్లించాలా. ఆయన తన కుమారుని యొక్క రక్త ప్రోక్షణలో మనల్ని శుద్ధి చేశాడు. ఈ మాట మనం పలుకుతూ దేవుని మహిమపరుద్దాం. మోకరించండి.